హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ చూసే టైంకి ఈ వీడియోలో ఉన్న పాయింట్స్ మీకు రెజొనేట్ అవుతాయి. ఓకే, రెజొనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ని వదిలేసేయండి. అండ్ 30 to 40 పాయింట్స్ ఆర్ 30 to 40% ఆఫ్ ద వీడియో మీకు రెజొనేట్ అయితే ఇది మీ రీడింగ్, లేదు అనుకుంటే ఏ రీడింగ్ మీది కాదు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ విషయంలో చూస్తే, మీ పర్సన్ ఎనర్జీస్ తీసుకుంటే, మీ పర్సన్ ఆల్రెడీ ఒక టాక్సిక్ రిలేషన్లో ఉంటూ, ఆ టాక్సిక్ రిలేషన్ని కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఉన్నారు. ఐ థింక్ చైల్డ్హుడ్ అంటే ఇక్కడ టీనేజ్ నుంచి థర్డ్ పార్టీతో బాండింగ్లో ఉన్నారు. సో 14 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ ఏజ్ నుంచి మీ పర్సన్, ఆ ఏజ్లో ఉన్నప్పటి నుంచి మీ పర్సన్ థర్డ్ పార్టీతో బాండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, చైల్డ్హుడ్ ట్రామా కూడా ఏదో వెంటాడుతుంది మీ పర్సన్ని. అండ్ ఆ సేమ్ ట్రామా ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఉన్న థర్డ్ పార్టీకి కూడా ఉంది, చైల్డ్హుడ్ ట్రామా. సో ఈ చైల్డ్హుడ్ ట్రామా వాళ్ళిద్దరూ కలిసి ఫేస్ చేశారు. అది 13th ఇయర్ ఆర్ 14th ఇయర్లో వాళ్ళ ఏజ్లో. సో ఆ ట్రామాలోంచి థర్డ్ పార్టీ వాళ్ళైతే బయటకు వచ్చేసారు. వాళ్ళు చాలా కొంచెం క్లవర్ పర్సన్ థర్డ్ పార్టీ, అండ్ డేరింగ్ పర్సన్ కాబట్టి కొంచెం ఆ ట్రామా మర్చిపోగలిగారు వాళ్ళు. బట్ మీ పర్సన్ విషయానికి వస్తే ఆ ట్రామా మర్చిపోలేదు. ఇంకా ఏజ్ పెరిగినా కూడా ఆ విషయాలన్నీ మర్చిపోలేదు. ఆ ఫియర్ఫుల్ సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేశారు వీళ్ళిద్దరూ కలిసి. బట్ ఇక్కడ అది ఏ సిచ్యువేషన్ ఏంటి అసలు అనేది క్లారిటీ లేదు, నాకు తెలీదు. సో మీ పర్సన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ట్రామాలోంచి త్వరగా బయటికి రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఇదన్నమాట. తనకి చైల్డ్హుడ్ ట్రామాలో కూడా ఇలాంటి ఫియర్ఫుల్ సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేశారు. అప్పుడు కూడా ఆ ట్రామాలోంచి చాలా రోజులు బయటికి రాలేదు. అసలు ఆ సిచ్యువేషన్ మర్చిపోలేకపోయారు. హెల్త్ పాడైంది, అయినా కూడా ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా ఆ విషయం చెప్పలేదు. ఓకే, ఇంట్లో వాళ్ళకి కూడా ఆ విషయాలన్నీ తెలియదు. బట్ థర్డ్ పార్టీ అండ్ దిస్ పర్సన్ ఇద్దరికీ తెలుసు అంతే. సో ఇప్పుడు ఆ ఫియర్స్ ఇంకా తన మైండ్లో ఉండిపోయినాయి. అంటే అంత స్ట్రాంగ్ ట్రామా ఏదో జరిగింది మీ పర్సన్ లైఫ్లో. సో ఏదైనా కొంచెం తనని బాధ పెట్టే సిచ్యువేషన్ ఏదైనా జరిగితే, బాధ పెట్టే విషయం ఏమైనా జరిగితే తన లైఫ్లో, దాన్ని డిఫరెంట్ యాంగిల్స్లోంచి ఆలోచించి చాలా భయపడుతూ, చాలా బాధపడుతూ, ఇంకా ఆ లైఫ్ అంతటితో అయిపోయింది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ మీ పర్సన్. బట్ అయినా కూడా ఇక్కడ జరిగింది ఏంటో కూడా ఇక్కడ తెలియట్లేదు క్లియర్గా. సో ఇక్కడ మీ పర్సన్ నాకు తెలిసి పేరెంట్స్ దగ్గర కూడా ఏ గొడవలు రాకుండా కేర్ఫుల్గా ఉంటారు చాలా. ఎలా అంటే ఫ్రెండ్షిప్ చేసే టైంలో ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఇష్టపడరు ఇక్కడ మీ పర్సన్. ఎందుకంటే వాళ్ళ వల్ల ఏం గొడవలు వస్తాయో, వాళ్ళు ఏమన్నా గొడవలు తీసుకొస్తే పేరెంట్స్ మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో, మళ్ళీ ఇంట్లో నుండి బయటకు పొమ్మంటారో, లేకపోతే కొడతారో తిడతారో అని భయపడేవారు అప్పట్లో టీనేజ్లో. సో అలాగ కూడా అది కూడా ఒక ఫియర్ఫుల్ సిచ్యువేషన్ లాగే ఆలోచించేవారు మీ పర్సన్ ఫ్రెండ్స్ విషయంలో కూడా. సో అందుకే మీ పర్సన్కి ఫ్రెండ్ సర్కిల్ కూడా తక్కువే. అందులో ఒకళ్ళో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, అది కూడా ఫ్యామిలీ మెంబర్సే, అంటే రిలేటివ్స్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఏజ్ వాళ్ళే.
మీ పర్సన్ ఏజ్ వాళ్ళే. అండ్ 1 or 2 మెంబర్స్ బయట వాళ్ళు ఉంటారు అంతే, అంతకంటే ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉండరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ పర్సన్ తన ఇంట్లో విషయాలు ఏవి కూడా బయటకు తెలియడానికి ఇష్టపడరు, బయట ఎవరికి చెప్పుకోరు. వాళ్ళే మీ పర్సన్ ఎలాగో చెప్పరు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్తే కూడా ఇంట్లో పెద్ద గొడవ చేస్తారు, ఎందుకు చెప్పారు. ఓకే, సో ఇలాంటి ఫియర్ఫుల్ మెంటాలిటీ అనమాట మీ పర్సన్ది. బట్ ఇక్కడ మీ ఎనర్జీస్ చూస్తే మీకు చైల్డ్హుడ్ కానీ టీనేజ్లో కానీ ఎప్పుడు కూడా ఎలాంటి ట్రామాస్ కూడా మీరు ఫేస్ చేయలేదు. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా స్పోర్టివ్గా తీసుకోవడం అలవాటు మీకు. అండ్ ఈ టైంలో అంటే ఈ సెపరేషన్ అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా మీరు కూడా బాధపడ్డారు, భయపడ్డారు, ఇంకా రిలేషన్ కట్ అవుతుందేమో అని. అయినా కూడా చాలా ఫాస్ట్గా ఆ డిప్రెషన్లోంచి బయటకు రాగలిగారు. అండ్ మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టగలిగారు. ఎందుకంటే మీరు పెరిగిన మీ చైల్డ్హుడ్, మీరు పెరిగిన అట్మాస్ఫియర్ అలాంటిది, చైల్డ్హుడ్ టైంలో, చైల్డ్హుడ్ డేస్లో మీరు పెరిగిన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎవరైతే మీరు మిమ్మల్ని పెంచారో అండ్ మీ ఫ్యామిలీ సిచ్యుయేషన్ అవన్నీ కూడా మీకు ఫేవరబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీరు ఇంత క్లెవర్గా, ఇంటెలెక్చువల్గా అండ్ దాన్ని ఏమంటారు, చాలా టాలెంట్స్ ఉంటాయి మీలో, అంటే హైలీ నాలెడ్జబుల్ పర్సన్ మీరు. సో ఆ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోవడం, ప్రతి సిచ్యువేషన్లోంచి ఏదో ఒక నాలెడ్జ్ ఉంటుంది మనకి. ప్రతి విషయంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్ మనకి ఏదో ఒక లెసన్ నేర్పుతుంది. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా అదే సిచ్యువేషన్లో పెరిగారు, అదే లైన్లో. అంటే మంచి జరిగినా చెడు జరిగినా అందులోంచి ఎంతో కొంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తూ వచ్చారనమాట చిన్నప్పటి నుంచి. సో అందుకే ఇప్పుడు ఇంత మీకు పర్సనల్గా మీకు ఇంత బాధపడుతున్నా మీరు ఆ డిప్రెషన్లోంచి త్వరగా బయటపడగలిగారు. అంటే అది మీ మైండ్ సెట్ అలా ఉంది చిన్నప్పటి నుంచి. బట్ మీ పర్సన్తో కంపేర్ చేసి చూస్తే మీరు టోటల్లీ డిఫరెంట్. అందుకే మీ పర్సన్కి గ్రోత్ కనపడట్లేదు, లైఫ్లో డెవలప్మెంట్ లేదు కెరీర్ వైజ్. బట్ మీకు చాలా చిన్న ఏజ్లోనే మీ కెరీర్ బాగా డెవలప్ అయింది. అండ్ పబ్లిక్ ఇమేజ్ ఉంది మీకు, మంచి పబ్లిక్ ఐలో చాలామంది ఉన్నారు ఇక్కడ కలెక్టివ్లో. సో ఇవన్నీ మీరు చేయగలుగుతున్నారు అని అంటే మీరు ఏమంటారు దాన్ని, పర్వరిష్, మిమ్మల్ని పెంచిన వాళ్ళకి మీరు థ్యాంక్ఫుల్గా ఉండాలి. వాళ్ళు అంత మంచిగా మీకు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ట్రైన్ చేస్తూ ఉన్నారనమాట. స్పోర్టివ్గా తీసుకోవాలి ఏదైనా, అండ్ డేరింగ్గా ఉండాలి, క్లెవర్గా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్పించారు మీకు చిన్నప్పటి నుంచి. బట్ మీ పర్సన్కి అలాంటి వాళ్ళు దొరకలేదు అక్కడ. మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం బిజీ పీపుల్ అనుకుంటా. సో అందుకే మీ పర్సన్ని అలా వదిలేశారు. తను అలా ఫియర్ఫుల్ సిచ్యువేషన్స్లోనే పెరిగారు చిన్నప్పుడు. అండ్ టీనేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్తో కలవటం అలాంటివి జరగడం వల్ల ఆ ఫ్రెండ్స్ కూడా సరైన వాళ్ళు దొరకకపోతే మన మైండ్ సెట్ కూడా మారిపోతుంది. అలాగే మీ పర్సన్ కూడా అలా తనకేంటంటే మీ పర్సన్కి ఎవరైనా బాధల్లో ఉన్న వాళ్ళని చూసినా, కొంచెం ఫైనాన్షియల్గా బాగాలేని వాళ్ళని చూసినా ముందు మీ పర్సన్ ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని మీ పర్సన్ ఆలోచిస్తూ ఉంటారు. మీ పర్సన్కి అసలు సంబంధం లేని సిచ్యువేషన్స్ అయినా కూడా థింక్ చేస్తూ ఉంటారు. అదే అక్కడ మీ పర్సన్కి ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అది సంబంధం లేని విషయాలు, అక్కర్లేని విషయాలు అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చారు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అండ్ అలాగే అదొక మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఫియర్ఫుల్ మైండ్ సెట్ అయిపోయింది అనమాట. ప్రతిదానికి భయం, ప్రతిదానికి ఈగో,
భయం ఇలాంటివే అడ్డొస్తున్నాయి మీ పర్సన్కి. సో అందుకనే మీతో ఇప్పుడు వచ్చి కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ఏదో ఒక భయం, ఏం జరుగుతుందో అన్న భయం. థర్డ్ పార్టీని వదిలేయాలని అంటే అక్కడేం జరుగుతుందో అని భయం. సో అలా ఏదో లైఫ్ని అలా సీరియస్గా తీసుకోకుండా గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎవరెవరో ఇచ్చిన రాంగ్ డెసిషన్స్ తీసుకొని అవే ఫాలో అవుతూ ఉంటారనమాట. అంటే ఓన్గా డెసిషన్స్ తీసుకునే శక్తి లేదు మీ పర్సన్కి. ఎవరైనా ఏదైనా చెప్తే అది వింటూ ఉంటారు. ఎవరైనా ఏదైనా కొంచెం భయపెట్టినట్టు మాట్లాడితే భయపడిపోతూ ఉంటారు. ఏమన్నా కొంచెం ఇది చెయ్యి, ఇది నీకు బాగుంటుందని అంటే ఆహా సరే ఓకే అనేస్తారు. కానీ అది కరెక్టా కాదా అని ఆలోచించుకునే శక్తి లేదు. సో అలా ఈ సిచ్యుయేషన్ కూడా అదే ఇప్పుడు ప్రజెంట్. బట్ అదంతా ఇమ్మెచ్యూర్ మైండ్ అనమాట. బట్ ఈ సైకిల్ త్వరలో ఎండ్ అవ్వబోతుంది. ఈ సైకిల్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఒక మెచ్యూర్ మైండ్తో మీ పర్సన్ మీ ముందుకు వస్తారు. ఒక wounded బర్డ్ లాగానో, ఒక wounded కిడ్స్ ఉంటారు కదా, బాగా చిన్నపిల్లలు, వాళ్ళకి ఏదైనా బాధ కలిగినా, ఎక్కడ ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా అది తలుచుకొని ఎంత బాధపడుతూ ఉంటారో ఆ స్టేజ్లో ఉంది ఇప్పుడు మీ ప్రజెంట్ మీ పర్సన్ మైండ్. ఓకే, సో అందుకనే మిమ్మల్ని ఒక హీలర్ లాగా చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ సైడ్ ఆర్ థర్డ్ పార్టీ సైడ్ ఎలాగూ హీలింగ్ వాళ్ళు చేసే స్టేజ్లో లేరు. ఎందుకంటే ఈ టాక్సిసిటీ క్రియేట్ చేసిందే వాళ్ళు. సో అక్కడ ఇంకా హీలింగ్ అక్కడ జరుగుతుందా అని అంటే అది జరగదని తెలిసింది మీ పర్సన్కి. సో అందుకే మీరు ఒక హీలర్ లాగా కనిపిస్తున్నారు ఇప్పుడు. మీరు ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీ, ది ఎంప్రెస్ ఎనర్జీలా కనిపిస్తున్నారు. ఎంప్రెస్ ఆర్ ఎంపరర్. సో మీరు ఒక హీలర్స్. ఆల్రెడీ మీ పర్సన్కి తెలుసు మీ ఎనర్జీస్ ఏంటో. సో మీ దగ్గరికి రావాలి అని ఇప్పుడు డిసైడ్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే. మీ దగ్గరికి ఎప్పుడైతే రీచ్ అవుతారో, మీతో ఎప్పుడైతే కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి తనకి ఒక న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది. అదొక మెచ్యూర్ మైండ్తో ఆలోచిస్తారు ఇంకా ఆ రోజు నుంచి అన్ని విషయాలు. అండ్ హీలింగ్ జరిగేది కూడా మీ ఇద్దరికి కూడా అదే రోజు నుంచి. ఓకే, ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా ఎవరికోసమైనా చూడొచ్చు. అండ్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే వృషభ రాశి, కన్యా రాశి అండ్ తులారాశి, కుంభరాశి అండ్ మేషరాశి, ధనుష్ రాశి కనిపిస్తున్నాయి. అండ్ లక్కీ నెంబర్ విషయానికి వస్తే ఇక్కడ 6. ఓకే, ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీకు కామెంట్ సెక్షన్లో మీరు 888 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. రీయూనియన్స్ అయితే విదిన్ 3 to 4 వీక్స్ జరగబోతున్నాయి. కమ్యూనికేషన్ కూడా త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ మీ పర్సన్ ఒక డిఫరెంట్ పర్సన్ మీ ముందుకు రాబోతున్నారు త్వరలో విత్ అపాలజీ అండ్ ప్రపోజల్. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రెజొనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ని వదిలేసేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి అండ్ డీటెయిల్స్ చెప్తాను మీకు. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు.